नचले एक सरदाले नचले नचले आजा नचले रे बचगा बिछले सिर सरसाले अरे 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 चिकन 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 వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. మా ఈ సెట్ లో ఉంటుంది లైటు, నా ప్యాంటు టైటు, నా షర్టు వైటు, మా ఈ ఎక్స్ప్రెస్ రాజాకి మీరే హైలైట్. సో సూపర్ గా ఉన్నారు అందరూ. వాట్ అయిన ఎనర్జీ అసలు. నిజంగా మీరు అరుస్తుంటే నిజంగా అప్పటి కాలంలో అడవుల్లో అరిచేవాళ్ళు ఇలాగా. సో యా, మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎక్స్ ఫర్ ఎక్సోవిజన్ ఎలక్ట్రానిక్స్, కార్ అందాలకు వాడతారు. ఎక్కడుంది? ఎక్స్ అంటే సార్ ఎక్సోవిజన్ వైపే ఉందిగా. అది సరే, దాని పక్క షాప్ పక్కనేగా ఇది. పానాసోనిక్ ఎలక్ట్రానిక్స్ ప్రతి చోట తనదైన ముద్ర వేస్తుంది. ఆర్ ఫర్ రివాల్వర్ ఎలక్ట్రానిక్స్ రాయల్ లుక్ ఉన్నది. ఈ ఫర్ ఎలక్ట్రోలక్స్ ఎలక్ట్రానిక్స్ ఇంటి అందాలనే ఆస్వాదించేది, అనుసరించేది. ఈయన చెప్తే అంబికా అగరబత్తి దేవుడికి భక్తుడికి అనుసంధానమైనది అన్నట్టుంది. అది ఏం మళ్ళీ చెప్పు. ఎలక్ట్రోలక్స్ ఎలక్ట్రానిక్స్ ఇంటి అందాలని అనుకూలించేది. అనుకూలించేదా? ఓకే. ఎస్ ఫర్ సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ సంపంగి నూనె. సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ సొసైటీలో తనదైన ముద్ర వేస్తుంది. సొసైటీలో తనదైన ముద్ర వేస్తుంది. వాళ్ళకు ఉన్నాయి, మీరు కనిపెట్టారు ఈ ట్యాగులు, మీరు రాశారా? ఓకే ఓకే. ఇంకో ఎస్ ఫర్ సోనీ ఎలక్ట్రానిక్స్ సామాన్యులకి సింహస్వప్నం లాంటిది. భయ్యా అంతా ఓకే, చివరిలో స్వప్నాన్ని ఆడారు. ఆ రోజుల్లో వద్దులే కూర్చోయితే. సో ఈ సుబ్బారావు అవ్వకవ్వక పెళ్లి చూపులు ఒకటి ఓకే అయితే వెళ్ళాడన్నమాట. పెళ్లి చూపు ఎవరికైనా పెళ్లి చూపులకు వెళ్ళా క్యాన్సిల్ అవుద్ది. ఈయనకి పెళ్లి చూపులను పదం చెప్పేటప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది. అలాంటిది ఒక పెళ్లి చూపులకి ఫైనల్ గా వెళ్లాల్సిన అవకాశం వచ్చి వెళ్ళాడు. ఇంట్లో వాళ్ళు పెద్దలు అందరూ మాట్లాడుకున్నారు, ఓకే అయిపోయింది. వాళ్ళు అన్నారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కాస్త లోపలికి వెళ్ళి విడిగా మాట్లాడుకోండి అమ్మా, పర్లేదు. సో అంటే సరే అండి. అంటే వాళ్ళ నాన్నగారు అన్నారు, అమ్మాయి నువ్వు చేసిన హల్వా ఉందిగా తీసుకుని వెళ్ళి లోపలికి. సరే హల్వా తీసుకుని లోపలికి వెళ్ళారు, మాట్లాడుకుంటారు. ఆవిడన్నీ మాట్లాడుతుంటే మా సుబ్బారావు ఒక స్పూన్ తిన్నాడు. మీకు శుభ్రత పరిశుభ్రత అంటే బాగా ఇష్టం అనుకుంటండి అని అడిగాడు. అవును మీకెలా తెలుసు? హల్వాలో కాస్త ఏరియల్ కూడా వాసన వస్తుందండి. సో హల్వా నీట్ గా రావడం కోసం ఆవిడ సర్ఫ్ లో ఒకసారి ముంచి. మీరు కూడా ఇలా ఎప్పుడైనా అలా వంటల ఎక్స్పెరిమెంట్లకి బలయ్యారా, లేదా మీరు ఎవరినైనా బలి చేశారు? ఇగో ఏంటన్నా ఏ మావాడు కర్రీ చేసిన మస్తుందని బాగా తిన్నానన్నా. తెల్లారైనాక ఒక్కసారి 10 సెలవేనన్నా, ఒక్కసారి 10 సెలవేనన్నా. ఆల్ ఫ్లడ్ గేట్స్ ఓపెన్. అది ఎవరో అది అన్నా. ఆయన బాగా ఆలోచించి వండాడమ్మా. ఆలోచనలోనే సగం పోయింది పాప ఆయనది. ఒకరోజు ఆఫీస్ కి లీవ్ పెట్టి నా వంట ఎలా ఉంటుందో అది తయారు చేసి నేనే తిన్నాను. ఆ తర్వాత 2 days ఆఫీస్కి వెళ్ళలే. ఇక దానికి ముందు లావుగా ఉండేవాళ్ళు కదా మీరు. ఆ 2 days లో చిక్కిపోయారు మీరు. బాగా కొట్టేసింది. నా లవర్ కి బ్రేకప్ చెప్దామని సో ఎలా చెప్పాలో తెలియలేక సో ఒకటి ట్రై చేసి నా బాయ్ ఫ్రెండ్ కి పెట్టాను. దెబ్బకి బ్రేకప్ చెప్పేశాడు. ఎందుకు బ్రేకప్ చెప్పాను తెలుసా? నేను చూసాక. చూడడం ఒక్కటే కాదు, మనసు ఇచ్చేసి నీకోసం స్పెషల్ గా ఒక సాంగ్ కూడా రాశాను.
కానీ తర్వాత రేపు నేను మహేష్ బాబుని చూసాక నాకు పెట్టవ టిఫిన్ ఏదని ఓన్లీ మీకే ఫిక్స్ అయిపోయాను నేను. ఓకే అమ్మా. మా రూమ్ ఓనర్ ఎవ్రీ మంత్ ఫస్ట్ డే మాకు వచ్చి రెంట్ కట్టమంటాడు. ఒక రోజు వస్తే 31st నైట్ 120 పెట్టా. 5 days రాలే, ఇంతవరకు ఏమైనా తెలియదు. ఏ ఐటమ్? చికెన్. అవునా? రేపు కొంచెం తీసుకురా, మా డైరెక్టర్ పెడతా. మా తాత పన్ను నొప్పిగా ఉంది అని అంటే నేను చేసిన గులాబ్ జాము పెట్టా. గులాబ్ జామ్ అక్కడ ఉండిపోయింది, పన్ను బయటకు వచ్చింది, అంతే కదమ్మా? నాకు మా ఇంట్లో 2 మేకులు కొట్టుకోవాలి ఫోటో పెట్టుకోవడానికి. నీకోసం స్పెషల్ గా చేసి తీసుకొస్తా సున్నుండా. అయితే దాంతో నేను స్నూకర్స్ ఆడుకుంటా. కష్టం లేదు, దాన్ని నువ్వు లేపితే చాలు. జిమ్ముకు వాడుకోవచ్చు పొద్దున్నే. వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ. నా స్టడీస్ అయిపోయినాక తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు ఏం చేస్తున్నారు అంటే నాకు జాబ్ వచ్చిందని అబద్ధం చెప్పి వాళ్ళందరిని ఇంటికి పిలిచి నా చేతితో వంట వండిపించి తినిపించాక తిన్నాక దెబ్బకి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఓ మై గాడ్. మీరిద్దరు అన్నదమ్ములా? రూమ్మేట్స్. అయితే ఒకే చొక్కా కొనుక్కుంటారు ఇద్దరు? సేమ్ చొక్కా. రండి, ఇద్దరు కింద రండి. హే, ఆల్మోస్ట్ సేమ్ ఉన్నారు ఇద్దరు. ఓకే, అన్ని సేమ్ వాడతారా? ఒక గర్ల్ ఫ్రెండ్ తప్ప అన్ని సేమే అన్నా. నేను అడిగింది ఆవిడ గురించి కాదయ్యా, అంటే ఒకటే కాలేజా, ఒకటే చోట వర్క్ చేస్తారా, అట్లా అంతా సేమ్ అని. ఒకటే చోట. ఈ కాన్సెప్ట్ ఏంటి? షర్ట్ ఎందుకు ఒకటే వేసుకోవాలనిపించింది? ఎక్స్ప్రెస్ రాజా షోకి వస్తున్నామని కనబడడానికి. ఫుల్ స్పెషలా? 2 boys. ఓకే, చెప్పండి. అని అయితే నా లవరు నా కోసం చికెన్ పట్టుకొచ్చింది అన్నయ్య. ఈయన తిన్నాడా? నా లవర్ పట్టుకొస్తే ఆయన ఎందుకు తింటాడు అన్నయ్య? అదే ఒకటే రూమ్మేట్ కదా, పంచుకున్నారేమో అనుకున్నాను. ఎందుకే నేను నీకు ఇంత ప్రేమ అంటే, ప్రేమతో ఇది నేను చేసినావు అంటే కుక్కలు కూడా తింటలేదు, నువ్వైనా తింటావారా అని పట్టుకొచ్చినా. అన్న యాక్చువల్ గా నాకు వంట రాదు. మా ఫ్రెండ్ ఓ రోజు షూటింగ్ వేయించిండు అన్నట్టు. అరే ఈ రోజు ఎప్పుడు నువ్వే వంట చేస్తావు కదా, నేను ఓ రోజు చేస్తా లేరా, ఇలా షూటింగ్ వేయించినావు కదా, ప్రదీప్ అన్న చూసి అలసిపోయింటావు అనేసి నేను వండుతలేరా అంటే సరేలే అన్నాడు. వంట వండుతుంటే ఆయిల్ వేస్తున్నా అన్నట్టు. వీళ్ళు వేసి ఏం చేస్తున్నారు అంటే ఆయిల్ వేస్తున్నారు అంటే, అరే అది పినాయిల్ రా, ఆయిల్ కాదు అన్నాడు. కాలేజ్ లో జాయిన్ అయిన ఫస్ట్ డే ర్యాగింగ్ అంటూ సీనియర్స్ వచ్చారు. కాసేపు ర్యాగింగ్ చేసి నెక్స్ట్ డే నాకు క్యారియర్ తీసుకురమ్మన్నారు. యాక్చువల్ గా వాళ్ళు అనుకున్నారు మా మదర్ చేసిస్తారేమో అనుకున్నారు. వాళ్ళు ర్యాగింగ్ చేసినందుకు వాళ్ళకి ఏదో ఒకటి పంచి ఇవ్వాలని చెప్పి నేనే వండాను. నెక్స్ట్ డే ఇంకెవరు సీనియర్స్ కనిపించలేదు ర్యాక్ చేయడానికి. కాకరకాయ హల్వా అలాంటివి ట్రై చేశారమ్మా? ఆల్ మిక్సింగ్ అన్ని ట్రై చేస్తానండి, అది ఏం పెట్టాలో పేరు కూడా అర్థం కాలేదు. బంగాళా బొబ్బో అని 15 మంది అమ్మాయిలు బాస్, 15 మంది అమ్మాయిలు. నేనంటే పడి చేస్తారనుకున్నా, నా వంట అంటే పడి చేస్తారనుకున్నా. తర్వాత తెలిసింది బాస్, వాళ్ళకి కావాల్సింది వంట కాదు, నేను వాళ్ళకి మంటని. ఎందుకంటే వాళ్ళకి ఫెవికాల్ కలిపి పెట్టాను, ఇంకెక్కడ చెప్తారు బాస్. అందుకే ఒకళ్ళు చాలు నాన్న, 15 మంది ఎందుకు కకృతి నీకు? ఎవరు ఈ రోజుల్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు సార్? పోనీ ఒక అంకుల్ ఒక్కరు మెయింటైన్ చేస్తున్నారు. అలాంటిది యూత్
ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు కాదు, అబ్బాయిలు ఎంతమంది మెయింటైన్ చేసినా అమ్మాయిలు ఎంతమంది మెయింటైన్ చేసినా మాది అదే పొజిషన్ లో ఉంటాం. జిటాక్సిన్ 650 అనే టాబ్లెట్ ఉంటుంది. ఇంటర్ లో ఉన్నప్పుడు మాకు ఫిజిక్స్ ఎగ్జామ్ ఉండేనా, క్లాస్ లో ఎవరికి రాదు. మాకు ఎట్లయినా సరే రేపు ఎగ్జామ్ ఉండదు రాబాయ్ అని చెప్పేసి ఒక రోజు ముందే మా సార్ గారిని పిలిచేసి సార్ మేము బిర్యానీ పార్టీ ఇస్తున్నాం అని చెప్పి రూమ్ కి పిలిచి మేమే బిర్యానీ వండేసి అందులో ఉప్పు ఒక్కటేసేది 3 సార్లు వేసేసి మా సార్ వచ్చి తిన్న తర్వాత నెక్స్ట్ డే మోషన్స్, ఎగ్జామ్ క్యాన్సిల్. అయ్యయ్యో, సార్కి చెప్పు ఉండాల్సింది, కోడికి హై బీపీ సార్ అని చెప్పాల్సింది. ఒక రోజు మా ఇంటికి చుట్టాలు వచ్చారు. వాళ్ళు ఎన్ని రోజులకి వెళ్ళకపోయేసరికి మా మమ్మీ నాతో వంట చేపించింది. ఓన్లీ మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చేస్తూ ఉంటారు. మీ చుట్టాలు కూడా చూస్తూ ఉంటారు ఈ పార్టీకి, వాళ్ళకి అర్థం అవుతుంది. ఈసారి వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళ సొంత క్యారేజీలు తెచ్చుకోవాల్సిందిగా కోరుతారు. ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చూపులు అయినప్పుడు పెళ్లి కొడుకుకి నా చేతితో కాఫీ ఇస్తాను, అందులో టీ పౌడర్ బదులు కారం వేసేస్తాను. అప్పుడు మరి ఇది ఎప్పుడు జరిగింది? ఇంకా జరగలేదు, ఫ్యూచర్ లో జరుగుతుంది. ఇలా ఎన్ని కాఫీల్లో మరి అలా కలుపుతుంటారు మీరు? నచ్చిన అబ్బాయి వచ్చే వరకు. సుబ్బారావు ఒక అబ్బాయి ఉన్నాడు, మా పర్లేదా? ప్రదీప్, నువ్వు వెరీ గుడ్, సూపర్ గా ఆన్సర్స్ ఇచ్చారు మీరు అందరూ. అండ్ ఇందులోంచి మోస్ట్ క్రేజీ ఆన్సర్లు వచ్చిన వాళ్ళు కొంతమంది ఇప్పుడు ముందుకు వస్తారు, మరో భయంకరమైన టాస్క్ ఆడతారు. సో వాళ్ళు ఎవరంటే, ఎస్ మేడం గారు రండి. మీ నలుగురు ఏం చేస్తారంటే ఒక సింపుల్ గేమ్ ఆడతారు. చిన్నప్పుడు మనసంతా నువ్వే మూవీలో తూనీగా గుర్తుగా సైకిల్ మాది కొంచెం పెద్ద సైకిల్ మాది, సో అందుకని టైర్ పెద్దది వచ్చింది. ఓకే, సో ఈ పెద్ద టైర్ ని కొట్టుకుంటూ తీసుకెళ్తారు అక్కడ దాకా. ఇది అక్కడ దాకా రీచ్ అయ్యే లోపల ఈ బాల్ అందులో వేసి వచ్చేస్తారు. ఓకేమా? వెరీ గుడ్. కానీ మీరు పరిగెట్టడానికి లేదు. ఫాస్ట్ వాకింగ్ అంటే తెలుసా మీకు? తెలీదా? అలా ఓకేమ్మా. ఫస్ట్ ఇది ఆడాలంటే మీ నలుగురు ఒకసారి ఫాస్ట్ వాకింగ్ చేసి చూపించండి. రెడీ? యా, గో. ఆ రింగ్ అక్కడికి రీచ్ అయ్యేటప్పుడు మీరు దానికంటే ఫాస్ట్ పరిగెట్టండి. పరిగెట్టి బాల్ వేసేసి దాన్ని పట్టుకోండి. 3, 2, 1 గో. ఓహో, మరి అది అబ్బా అలాగా అమ్మ. అరే అరే వా, వావ్, టైర్ ని ఇట్టి ఆడిన వాళ్ళే ఫస్ట్ ఇది సైతా కదమ్మా. జాగ్రత్తగా ఏం ప్రాబ్లం, టైం తీసుకుంటే ఇక నేను 2 days ఇస్తాను. Last ball. ఆట ఆడినందుకు 5, నేర్చుకున్నందుకు 2, బయట వేసినందుకు 3, మొత్తం ఉన్న బాల్ సగం నువ్వే వాడావు. మీరు ఆడినంత సేపు పక్కన ఆవిడ ఆఫ్టర్ ఆల్ టైరే కదా చంపేస్తా అన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఆవిడ. మరి ఆవిడ ఎలా ఆడతారో చూద్దాం. మీరు ఇటు ఆవిడ అటు. 3, 2, 1 గో. అమ్మా, యాడికి పోయేది నువ్వు? ఎన్నిసార్లు చెప్పాను నీకు అటు ఇటు తిరగద్దంటే వినవా? ఎల్లు తీసుకెళ్ళు. అదిగో మళ్ళీ నీకు ఇన్నిసార్లు చెప్పరు ఎవడు. ఎల్లు పాపొస్తాడు.
సరిగ్గా క్లాస్ కొట్టట్లే. నేను తోడొస్తాం అదా. ఓకే టైమ్ అప్. మీరు ఆడితే నేను టైర్ అలసిపోయామేంటమ్మా. ఓకే మీరు రెస్ట్ తీసుకోవచ్చు. పాపగారు మీరు రండి. 3, 2, 1 గో. మెల్లగా అమ్మా, పడతారు, జాగ్రత్త. అది మెల్లగా ఆడాలి. ఏమ్రా దాని మధ్యలో దూరితే ఎలా ఉంటారా మీరు? అమ్మో ప్లీజ్ పార్క్ యువర్ వెహికల్ హియర్. కొడుతుర్రా. చాలా బాగాడారమ్మా మీరు. ఒక్కొక్క ట్రిప్ ఒక్కొక్కలా వేసుకుంటూ వెళ్ళారు. ఆ టైర్ కి మీకు అనుమానం సంబంధం ఉన్నట్టు అది వస్తుంటే లెల్ల చాలా తెలివిగా ఆడారు. వెరీ గుడ్. ఇక ఇప్పుడు లాస్ట్ పార్టిసిపెంట్ మీరు. అంతకంటే ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేస్తారో చూద్దాం. ఓకే 3, 2, 1 గో. భయపడతారేమా? అడ్వాంటేజ్ ఏంటంటే ఆవిడ వస్తుంటే లక సౌండ్ వస్తుంది. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అమ్మో పద్నాలుగు బాల్ వేశారు. వెరీ వెల్ డన్. సూపర్.
అద్భుతంగా ఆడుతున్నారు మీరు, అండ్ అంతకంటే అద్భుతంగా ఆన్సర్లు కూడా ఇచ్చారు కాబట్టి నేను కూడా ఒక ప్రశ్న తయారు చేశాను. ఓకే, ఖాళీగా ఉన్న ఒక కాలేజ్ బ్యాగ్ లో ఎన్ని బుక్స్ పెట్టగలం? బ్యాగ్ లో పట్టినన్ని. బ్యాగ్ లో పచ్చినని. ఓకే, నీ వెనకాల ఎర్ర టోపీ. సేమ్ ఆన్సర్, పట్టినండి. ఇంకా ఖాళీగా ఉన్న కాలేజీకి బుక్స్ అవసరం లేదు కదా. ఏమిటో ఏమిటో నేనైతే ఒకటి కూడా పెట్టను. పెట్టను ఒకటి కూడా. ఎందుకు పెట్టాలి? బ్యాగ్ లోనే పెట్టాలా? పోనీ అసలు ముందు కొనడానికి డబ్బులు లేవు. అరే బెల్ట్ తీసుకురండి రా. ఏమిటో ఎప్పటి ఇచ్చాడు కారణం. ఖాళీగా ఉన్న కాలేజ్ బ్యాగ్ లో ఎన్ని బుక్స్ పెట్టగలం? పట్టినన్ని. ఎన్ని పెడితే అన్ని. ఎన్ని పెడితే ఎన్ని పెడతాను కాదు అన్న. కాలేజ్ బ్యాగ్ అన్న కాలేజ్ ఎందుకంటే దీవెన్ ఒక బుక్ అయినా ఉంటుంది కదా బ్యాగ్ లో. ఖాళీగా ఉంది బ్యాగ్ బొక్క ఉండడం వల్ల ఖాళీగా ఉంది. ఏం చేద్దాం? ఖాళీగా ఎందుకు నడుతాడు? ఖాళీగా ఉన్న కాలేజ్ బ్యాగ్ లో ఒక బుక్కే పెట్టగలం, ఎందుకంటే ఒకటి పెట్టిన తర్వాత అది ఆల్రెడీ 1 బుక్ ప్లేస్ అయి ఉంటుంది కాబట్టి. ఖాళీగా ఉన్న బ్యాగ్ లో ఎన్ని బుక్స్ పెట్టగలం? మేడం గారు చెప్పినట్టు ఒక బుక్ పెడతాం. ఒక బుక్ పెట్టాక అది ఇంకా ఖాళీగా ఉండదుగా. ఇంకో క్వశ్చన్ అడిగితే అయితే బాగుంది, బాగా చెప్తున్నారు. మీకు నా అంత తెలివితేటలున్నాయి. అయితే ఒక ట్రైన్ లో 4 టీచర్లు ఉన్నారు. దొంగతనం జరిగింది. ఇంగ్లీష్ టీచర్ థీఫ్ 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 అని అరిచింది. తెలుగు టీచర్ దొంగ 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 అని అరిచింది. హిందీ టీచర్ చోర్ 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 చోర్. సైన్స్ టీచర్ ఏమని అరిచింది? ఏం అరవలేదు, ఎందుకంటే ఆమెను ఎత్తుకుపోయింది. ఎప్పుడు అదే గోల. మానవుడు 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 అని అరిచిందా? ఎందుకు నాన్న? సైన్స్ టీచర్ కాబట్టి. వెళ్ళేటప్పుడు నీ ఆధార్ కార్డు జిరాక్స్. సైన్స్ టీచర్ ఏమని అరిచింది? దొంగ దొంగ అని అరుస్తుంది. దొంగ దొంగ అని అరుస్తుందా? ఓకే, నో. పోలీస్ పోలీస్ అని వచ్చింది. పాప ఆవిడ ఏం ఆన్సర్ చెప్పినా సిగ్గుపడతారు పాపం. కూర్చోండి అమ్మా. మా టోపీ అన్న ఆన్సర్ వినాల్సిందే నేను ఇవాళ. ఒక నిమిషం. దొంగ దొంగ అరిచింది కామను. పర్సన్ అరిచింది కామను. పర్సన్ అరిచింది అనుకో, ఎవరొకరు జేబులో వాళ్ళ పర్సు చూసుకుంటారు కదా. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. ఆ ఫెవికాల్ ఆయన తెరవాల్సింది. ప్రతి అని అరిచింది. పతి 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 ప్రతిభ అని అరిచింది. అరిచిందా? అదే ఇందాక నుంచి ఎవరు ఆంటీ పిలిచినట్టు అనిపిస్తుంది నాకు. వెరీ గుడ్. కానీ నీకు తెలియదు నేను పిలిచాను అన్నది. ఆ సైన్స్ టీచర్ మీరేనా? నేనే. వెరీ గుడ్ అమ్మా. ఎందుక సైన్స్ లో ఫెయిల్ అయ్యాను అనుకున్నాను. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటంటే ఇంగ్లీష్ టీచర్ థీఫ్ అని అరిచింది, తెలుగు టీచర్ దొంగ అంది, హిందీ టీచర్ చోర్ అంది, సైన్స్ టీచర్ నా పర్స్ పోయింది అంది. నా పర్స్ పోయింది అంది. పోయింది ఆవిడ పర్సే కదా. మానవుడా మానవుడా అని అరిచిందంట. ఎక్కడి నుంచి వస్తాయా? ఈసారి సీరియస్ క్వశ్చన్ మాట్లాడుతున్నాం. మళ్ళాగే ఉండేటోళ్ళు ఈ ప్రపంచంలో 7 ఉంటారంట. ఓకే, అదృష్టవంతుడు ఎప్పటివరకు నాకు ఎదురు పడలేదు వాడు. అలా మళ్ళాగే ఉండేవాళ్ళు మనకు ఎదురు పడితే మనం ఏం చేయాలి? నాకే పోయింది అనుకున్నా, నీకు కూడా మొత్తం పోయిందవరా? నేను ఓన్లీ ఫేస్ ఒకటే సేమ్ ఉంటుంది అనుకున్నా, హెయిర్ స్టైల్ సేమ్ ఉంటుంది అనమాట. మీ అయ్య ఎవరు? మీ అయ్య పేరు ఏంది? మీ అయ్య ఫోటో చూపి అంట. సెల్ఫీ దిగి ఎఫ్బీలో అప్లోడ్ చేస్తాం. పాపం ఏం జరిగినా ఎఫ్బీలో పెట్టడం అలవాటు అనుకుంటా. అంటే మళ్ళీ ఏదైనా సెట్ అయ్యి ఇస్తారేమో అని. అయిపోను ఆగండి, ఏదో గల
నా పెళ్లి చూపులకు అమ్మాయిని పంపిస్తా. బై మిస్టేక్ అవతల పక్క పెళ్లికి వచ్చింది రానానో ఇంకెవరైనా అయితే అయినా పర్వాలేదు. ఎస్ వెరీ గుడ్. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేస్తా. అదే సైకోయిజమే. ఆ జీవితం ఆడిది నీకెందుకు వాడుకోవచ్చు కదా. నువ్వు ఆగావు మైక్ పక్కన పైకి ఇచ్చి అటు తిరిగినా నీ రెండు వేయలేదో కాలు బొట్టన వేలని పట్టుకో అడిదిరా భయ్యా ముందు వరుసలో ఉన్న వాళ్ళందరూ ఇలాంటి అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చినప్పుడు ఆ సత్కారం కంపల్సరీ. నాయక్ లాంటి మంచి మల్టీ స్టార్ మూవీ తీస్తా. ఎంత గ్రాఫిక్స్ కి డబ్బులు మిగిలితే భయ్యా సూపర్ వెరీ గుడ్ కూర్చోండి. అన్నయ్య నా అలాంటి కనబడితే ఫస్ట్ అని కొడతా అన్నయ్య. ఎందుకు అలాగా? అరే నువ్వేనారా మా ఏరియాలో అమ్మాయిలను కామెంట్ చేసుకుంటే తిరిగేది, నువ్వు అనుకుని నన్ను దాన్ని రా అని చెప్తా. ఫస్ట్ మా డాడీకి చూపిస్తాను. నీలాంటి పనికి మాలోడు వేరే ఎవరు ఉండరని చెప్తాడు, నాలాంటి వాడు ఒకడు ఉన్నాడని చెప్పి తను చూపిస్తాను. నీకంటే పని మీద ఇంకోటి ఉన్నాడు, డాడీతో ఇంకోటి ఉన్నాడు, ఇక వీడే కట్ సెట్ ఏంటో మీరు చెప్తుంటది. మా గర్ల్ ఫ్రెండ్ తో షాపింగ్ పంపిస్తాను. అంటే ఆ షాపింగ్ తట్టుకోలేక ఆడు చచ్చిపోతాడు కదా. ఆలోచించుకో, ఈ మధ్యన కుర్రాళ్ళు బాగా ఫాస్ట్ ఉంటున్నారు భయ్యా. ఫాస్ట్ అయిన షాపింగ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫాస్ట్ ఉన్న స్లో ఉన్న ఇంకా పైకి పోవాల్సిందే. అక్కడికి మతాషా భయ్యా. వెరీ గుడ్ భయ్యా ఇది రియల్ గానే జరిగింది. నాలాంటి వాడు కనిపించాడు. భయ్యా అచ్చం నువ్వు నాలాగే ఉన్నావు, ఒక ఫోటో దిగుదామంటే ఏ రాజా ఫోటో ఏంది ఏదైనా ఓకే. నాకు ఇందా నుంచి అదే డౌట్ పడుతుంది. నేనే ఈ భూమి మీద చేయం ఈక లేకపోతా నువ్వా చేయం నేనే భీమ చేయలే కదా నువ్వు వచ్చే ఈగుతావు అని అంట. ఎంత అద్భుతమైన సెన్సార్ చేశాడు ఆయన. ఎక్కడా పోతాడు. నాలాంటి అమ్మాయి నాలా ఉండి ఆ అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ అయితే తనని కిడ్నాప్ చేసి తన ప్లేస్ లో నేను వస్తా. భలే ఆన్సర్స్ ఇచ్చారు. సో ఇప్పుడు మీలోంచి కొంతమంది ముందుకు వస్తారు. విభత్సమైన ఒక టాస్క్ ఉంటుంది మీకు. సో ఇందాక ఆల్ గర్ల్స్ ఆడారు కాబట్టి ఈసారి ఆల్ బాయ్స్. రమేష్ అండ్ సురేష్ ఆన్ స్టేజ్. మానవుడా రామ్ రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో ఇప్పుడు ఈ సెకండ్ లెవెల్లో ముందుగా రమేష్ అండ్ సురేష్ ఆడతారు. దాని తర్వాత వాళ్ళిద్దరు లెక్చరర్స్ ఆడతారు. యాడ పోయేది అక్కడే ఉండి లైన్ దగ్గరే. మీరు హ్యాపీగా పడుకుని ఉంటారు. ఆ ఒక్కొక్క గ్లాస్ తీసి ఫోర్ హెడ్ మీద పెట్టుకుని మెల్లగా లేచి అలాగే నడుచుకుంటూ వచ్చి ఈ టేబుల్ దాటిన తర్వాత చేత గ్లాస్ తీసి ఆ టేబుల్ పెడతారు. ఓకేనా? రెడీ. గుడ్ నైట్. ఎస్ 3, 2, 1 గో. ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా అరే రోడ్డుకి నీ ట్యాక్సులు కట్టి టోలులు కట్టి లైటులు పెట్టి ఖాళీగా వదిలేస్తా వెందుకురా ఓ బందో పెయ్యో స్పీకర్లు లెక్కి మైకులు పెట్టి డాన్సులు కట్టి ఓసారి ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా హే మబానియా పేదెవడురా ఎవడురా బాగా ప్రాక్టీస్ ఉన్నాడు. మనలా అంబానీ భయ్యా ఏంటి విశేషాలు? కాదు హలో సార్ మిమ్మల్ని ఫ్రీడమ్ ఇంత లేదో మనమే మనమే హీరోలందామా
చిన్న పిల్లలైపోదామా చిన్ని చిందులేసేద్దామా లైఫ్ అంటే పండగ మళ్ళీ ఫీల్ అయిపోదామా ఫెస్టివల్ రావాలన్నా ఫస్ట్ రూలు తీసై కన్నా గుండెలోన హ్యాపీనెస్ ఆ స్ట్రీట్ ఈ స్ట్రీట్ ఫుల్ నైట్ చిల్ అవుట్ లెఫ్ట్ రైట్ మనదంటూ తెగ ఎంజాయ్ చేద్దామా Come on, come on, come on, come on. ఒకసారి లాగండి. నువ్వు కొంచెం తేడా నీ నాకు కొంచెం తేడా ఆ మాట కొంచెం తేడా ఆ సొప్పు కొంచెం తేడా అందుకనే నువ్వు నచ్చావు తోడా 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 నువ్వు కొంచెం తేడా నీ నడక కొంచెం తేడా. మాక్సిమం మోకాల వరకు నుంచోగలిగారు భయ్య, మిగతాదంతా ఫేషియల్ చేయించుకున్నట్టు ఫేస్ వాష్ అంతా అయింది. బట్ గుడ్ ట్రై, గుడ్ ఐటమ్. ఏ నువ్వు తడిసిందని బాధపడుతున్నావు నువ్వు, అవునా? తడిసిన బాధ ఇదిరా రండి. ఎస్ పడుకోండి, గుడ్ నైట్. 3, 2, 1 గో. ఆడరా నీ ఇష్టం నిన్న పేదెవడురా ఎవడురా అరే రోడ్డుకి నీ ట్యాక్సులు కట్టి టోలులు కట్టి ఓ బందో పెయ్యో స్పీకర్లెట్టి మైకులు పెట్టి డాన్సులు కట్టి ఓసారి తింటూ ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా ఫ్రీడమ్ ఇంత లేదో మనమే మనమే హీరోలందామా చిన్న పిల్లలైపోదామా చిన్ని చిందులేసేద్దామా లైఫ్ అంటే పండగ మళ్ళీ ఫీల్ అయిపోదామా ఫెస్టివల్ రావాలన్నా ఫస్ట్ రూలు తీసై కన్నా గుండెలోన హ్యాపీనెస్ మించిందేదమ్మా ఆ స్ట్రీట్ ఫుల్ నైట్ చిల్ అవుట్ లెఫ్ట్ రైట్ మనదంటూ తెగ ఎంజాయ్ చేద్దామా ఆ రూటు ఈ రూటు నాకంటూ నాకంటూ లేకంటూ లేదంటూ నిన్న పేదెవడురా ఎవడురా అరే రోడ్డుకి నీ ట్యాక్సులు కట్టి టోలు సూపర్ గా ఆడారు. రామరాజ్ జ్యోతిష్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో ఇక ఇప్పుడు ఫైనల్ స్టేజ్. మీలోంచి ఇద్దరు ముందుకు వస్తారు, ఈ చైర్ లో వెళ్తారు. సో ఆ ఇద్దరు ఎవరంటే గురుగారు. వెరీ గుడ్. అండ్ మీతో పాటు లాస్ట్ రౌండ్ లో పోటీ పడడానికి రండి మేడం గారు. సో మీ ఇద్దరు ఇప్పుడు ఈ ఫైనల్ స్టేజ్ లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ చైర్ లో కూర్చుంటారు. ఆ చైర్ అలా తిరుగుతుంది, దాని తర్వాత యాజ్ యూజువల్ గా మనకి తిరుగుతుంది. దాని తర్వాత మీ క్లాక్ స్టార్ట్ అవుతుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడున్న ఒక్కొక్క చిన్న బాల్ తీసుకుని నోట్లో పెట్టి అని వదిలితే జుప్ అని ఎగురుతుంది.
ఆ దగ్గర వెళ్ళి ఎదురుకుండా ఉన్న బొచ్చులో పడాలి. ఎందుకంటే ఆ తిరిగిన తర్వాత మీ పరిస్థితి వేరేలా ఉంటుంది. ఓకే, రెడీయా? గురుగారు మీరు బలంగా ఉన్నారు కాబట్టి ముందు మీతో మొదలెడతాను నేను. వెళ్ళండి సార్. వెరీ గుడ్ అన్న. 3, 2, 1 గో. అయ్య బాబాయ్ కళ్ళు మూసుకుంటే ఏం కనిపిద్దా? వెలుగేంటి అని క్వశ్చన్ గానీ వేసావా? చిరుగాలి కడపన వెంటనే ఎప్పుడైనా ప్రశ్నించావా? ఇదివరకు నడిచిన దూరం టెన్షన్ వరగా ఇంటికి వెళ్ళాక అంత సెట్ అయిపోతుంది. ఏం చేస్తుంటాను? ఏం చేయ ఇంట్లో ఇలాంటి ట్రై చేస్తూ ఉండు. బాబాయ్ ఉంటానా పోతాను. ఇప్పుడు ప్రస్తుతం నీకు ఏమేం కనిపిస్తాయి చెప్పు. ఏం కనబడలేదు, లైట్ ఆలోచించు. నువ్వు వాళ్ళకేసి చూడు, ఎవరెవరు కనిపిస్తున్నారు? వాళ్ళు ఎక్కడ ఉన్నారు కూడా చేయట్లే. వాళ్ళు నీ చుట్టూ పరిగెడుతున్నారు. నేనే వాళ్ళ చుట్టూ పరిగెడుతున్నట్టుంది. రెడీయా? రెడీ? బాబాయ్ 5, 4, 3, 2, 1 go. అయ్యో నా బ్లెస్సింగ్స్ ఎందుకు నాన్న? పక్కలాగి కుక్కుతున్నదే ఫీలింగ్ వెరీ వెరీ ఫీల్ అకుంటున్నా ఫేస్బుక్ పేజ్ అంతా చీటింగ్ ఉల్టా పల్టా అయిపోయిందే నా దునియా బ్రేకింగ్ బ్రేకింగ్ హార్ట్ ఇస్ బ్రేకింగ్ నా కన్నీలకు నేనే ఖర్చు అయిపోయా దిక్కున్నదే దిక్కు నాకు ఎక్కనున్నదే లైఫ్ ఇష్టంలో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే తిక్కగున్నదే పక్కలాగి తిక్కుతున్నదే వేరు వేరు సీరా కంటున్నా ఫేస్బుక్ పేజ్ కుక్క పెట్టి చెవుమన్నదే అది చూడు. ఒకటి ఎక్కలే అయ్యా డైరెక్ట్ ఇలా అయ్యొచ్చు కదా, పైకి ఎందుకు చేస్తున్నాం? అరే ఇటు చూడు, అది చూడు. అయినా కానీ చిక్కలే చిక్కలే వెరీ గుడ్, వెల్ ప్లేడ్, సూపర్. అయినా కానీ చిక్కలే చుక్క. పాపం తిరిగిందని బాగానే ఉన్నాడు, చాలా క్యాజువల్ గా కూర్చున్నాడు. ఆపిన తర్వాత లేదు నేను బ్లెస్సింగ్స్ తీసుకునేది వద్దురా 3 రోజులు లేపే నేను వద్దన్నాను. ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకుంటా అన్నాడు. ఇలా కాదని పాపం మీ దాకా వద్దాం అనుకుని చైర్ని పట్టుకుని ఎవ్వడంట అని వద్దాం అన్నాడు. బట్ కుదరలేదు. దాని తర్వాత రింగ్ లోకి అడుగు వేసాడే గానీ లోపలికి వెళ్ళట్లే. ఆఖరికి అందులోంచి ఓ బాల్ తీసుకుందామని చేసాడు. ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు ఆఖరి. సో ఫైనల్ గా స్ట్రైట్ గా వేసావు, వెల్ డన్. కొంచెం ఎక్కువ టైం పట్టింది, బాగానే వేసాడు, సూపర్. ఆల్ ది ఇంజన్ పార్ట్స్ ఆర్ సేఫ్, ప్రాబ్లం లేదుగా. ఇంటికి వెళ్తే కానీ తెలియదు. వెరీ గుడ్. సో మేడం గారు అదండి పరిస్థితి. మరి ఆల్ ది బెస్ట్, హ్యాపీ జర్నీ. అందరిని అడిగాను చెప్పండి. So Ramraj Dhotis and Shirts Express Rajalo, the last and final contestant. All the best, Madam Garu. Thank 3, you. 2, 1, go. భూమి గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించావా? ఆకాశం నీలంగానే ఎందుకు ఉందో అడిగావా? సూర్యుడిగా వెలుగేంటి అని క్వశ్చన్ గానీ వేసావా? చిరుగాలి కడపన ప్రశ్నించావా? బొవ్వులాలు ఇంగ్లీష్ లో మాట్లాడుతారు. ఈ ప్రశ్నలకన్నిటికీ జవాబే తెలియకున్నా పోయేది ఏమీ లేదు. చూడదో లోలీటా
తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే తిక్కగున్నదే అన్ని పక్కలాగి తొక్కుతున్నదే ఫీలింగ్ వేరే తీరకంటున్నా ఫేస్బుక్ పేజ్ బుక్క పెట్టి కెవ్వుమన్నదే చీటింగ్ అంతా చీటింగ్ ఉల్టా పల్టా అయిపోయిందే నా దునియా బ్రేకింగ్ హార్ట్ ఇస్ బ్రేకింగ్ నా కన్నీళ్లకు నేనే ఖర్చు అయిపోయా తిక్కగున్నదే ఇది వేరియేషన్స్ నన్ను మీద ఎత్తి తొక్కుతున్నదే తిక్కగున్నదే అన్ని పక్కలాగి తొక్కుతున్నదే వేరు సీరకంటున్నా ఫేస్బుక్ పేజ్ కుక్క పెట్టి ఒకటి ఎక్కలే రెండు చిక్కులే మూడు చాలు వెల్ డన్ సూపర్ స్టడీ వెరీ వెల్ ప్లేడ్ హై ఫైవ్ పైనుంచి సూపర్ ఆ కుర్చీలో తిరిగినంతసేపు బాగానే ఉన్నారు దాని తర్వాత కుర్చీ బాగా నచ్చినట్టుంది ఎక్కువసేపు ఉండడం వల్ల నేను వదలను అన్నారు ఆఖరికి వదిలేక అటు సైడ్ సిగ్గుపడుతూ రింగ్లోకి ఎందుకు వెళ్ళారు మీరు అక్కడ ఉన్నారనుకొని సిగ్గుపడుతూ ఓకే సో ఇక్కడ దాకా వచ్చాక చాలా బాగారు ఇన్ని వేరియేషన్స్ నేను ఎవరిలో చూడలేదమ్మా ఓ బాల్ ఇక్కడే పడుతుంది ఓటేమో బొచ్చు దాటి అవతల పడుతుంది ఓటేమో బొచ్చులో పడుతుంది ఇన్ని వేరియేషన్స్ ఒకటే త్రోలో వావ్ అడగలేదు సో మీరు కూడా చాలా బాగారు అర్నాల్డ్ స్క్వాజ్నిగర్ దా ఓకే సో ఫస్ట్లీ మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ సూపర్ గా ఆడారు వీళ్ళిద్దరిలోంచి ఎవరు ఇవాల్టి రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ విన్నర్ లెట్స్ డిసైడ్ 3, 2, 1 and the winner is congratulations కంగ్రాచులేషన్స్ రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ విన్నర్ నువ్వే అండ్ అలాగే 5,000 రూపీస్ క్యాష్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎనర్జీ అండ్ కీప్ షైనింగ్ కీప్ స్మైలింగ్ సీ యూ ఆల్ అగైన్ బై బై మా ఈ ఎక్స్ప్రెస్ రాజాలో మీ టాలెంట్ చరిత్రలో నిలిచిపోతుంది చిత్తా కొట్టిన ఏ ఫర్ యాపిల్ ప్లేస్ లో టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ రాసిన అడిగానని చెప్పు వదిన్ని